నమస్కారం, నేను మీ జీవిత. హాజీ యాత్రికులకు వీడుకోలు పలుకుతూ విమానాశ్రయం బయలుదేరిన బస్సులకు నాంపల్లి హాజ్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో, మన దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, శాంతి చేకూరాలని భగవంతుణ్ణి విజ్ఞప్తి చేశామన్నారు. విమానాశ్రయం సమీపంలోని మామిడిపల్లిలో వసతి భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హాజ్ కు వెళ్లి ప్రార్థనలు చేయాలని అనుకుంటున్నారని, ఈసారి ప్రభుత్వానికి 6,000 దరఖాస్తులు అందితే వాటన్నిటిని ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ, హాజ్ కమిటీ అధ్యక్షులు మాత పెద్దలు మరియు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిర సౌర గిరిజన వికాస పథకం ప్రారంభానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో ఆ యొక్క ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అనగా 18 ఆదివారం నాడు జరగబోయే సభను 19 సోమవారం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నామని వారు తెలిపారు. నమస్కారం. 18వ తారీఖు అంటే ఆదివారం ఉదయం 10:30 గౌరవ ముఖ్యమంత్రి గారు, నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇందిరా సౌర గిరి వికాస్ స్కీము ఏదైతుందో అది ప్రారంభం చేయాల్సి ఉండి, మరి అనివార్య కారణాల వల్ల అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పని ఉండటం వల్ల ఈ ప్రోగ్రామును ఆదివారం నుంచి సోమవారం అంటే 19వ తారీఖు ఉదయం 10:30 యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఏ ప్రోగ్రాం ఎట్లా ఉందో అదే విధంగా ఆ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మరి అందరికీ గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అన్నిటి మించి అధికారులకు, ఐకేపీ కానీ లేకుంటే రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఒకరోజు పోస్ట్పోన్ అయింది కాబట్టి అన్యదా భావించకుండా సోమవారం ఉదయం 10:30 ప్రోగ్రాం ఉంటుంది. అందరూ కూడా సోమవారం ఆ ప్రోగ్రాంకు వచ్చి విజయవంతం చేయాలని మీ అందరిని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారత ఐక్యతను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. యుద్ధ సమయంలో ప్రధాని మోదీ అప్రమత్తంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. గుంటూరులో జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఆమన్గల్ మండలంలోని మేడిగడ్డ తాండకు చెందిన ఈశ్వర్ 5 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. బాధితుడికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో ఈశ్వర్ కుటుంబ సభ్యులకు 13,000 రూపాయలు చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగుకు సరిపడ విత్తనాలు, ఎరువులు రైతాంగానికి అందుబాటులో ఉండేలా చూడాలని వానాకాలం పంటల సాగుపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, పోలీసు విభాగం సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. బడి ఏడు పిల్లలకు తప్పకుండా బడిలో చేర్పించాలని ఊరుకుండపేట జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు హాబీబ్ బునీసా అన్నారు. శుక్రవారం పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి గ్రామంలో బ్యానర్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాండు, జగన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, శ్వేతరాణి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.